హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'లుకింగ్ ఫార్వర్డ్ టు' అన్న ఫ్రేజ్‌ని కరెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే ఏదైనా ఒక విషయం గురించి ఆతృతగా ఎదురు చూడడం, ఆశగా ఎదురు చూడడం అన్నమాట. సో, ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ టాపిక్? యెస్? ఇఫ్ ఇట్ ఈస్ యెస్, దెన్ యూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు లెర్నింగ్ అబౌట్ ఇట్. యూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఇక్కడ చూడండి మనం 2 సెంటెన్సెస్‌ని యూజ్ చేసాం. యూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు లెర్నింగ్ అబౌట్ ఇట్. అంటే లుకింగ్ ఫార్వర్డ్ టు తర్వాత ఏమంటున్నాం? లెర్నింగ్ అంటున్నాం. రెండో సెంటెన్స్‌లో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అన్నాం. ఈ 2 స్ట్రక్చర్స్‌ని మనం ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాం. మనలో చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే దాని తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్‌ని అంటే జనరల్‌గా మనం ఏమంటాం? ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు గో అలాగా టు తర్వాత వి1 ఫార్మ్‌ని యూజ్ చేస్తుంటాం. అలా అనుకోని పొరపాటు పడుతుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ టు అనేదేంటి? ఇది ప్రిపోజిషన్ అనమాట. లుకింగ్ ఫార్వర్డ్ టు అన్న ఫ్రేజ్‌లో టు అనేది ప్రిపోజిషన్. అది టు ఇన్ఫినిటివ్ కాదు. కాబట్టి ఈ టు తర్వాత మనం నౌన్‌ని కానీ లేకపోతే ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్‌ని నౌన్ ఫ్రేజ్ లేకపోతే ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్ అంటే టు మీటింగ్ యూ, టు టాకింగ్ టు యూ, టు లెర్నింగ్ అబౌట్ ఇట్, టు సీయింగ్ యూ ఇలా అనాలి. లేకపోతే టు తర్వాత ఒక నౌన్, ప్రొనౌన్ టు యూ లేకపోతే ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ రిప్లై. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ రెస్పాన్స్ ఇలా చెప్పొచ్చు. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్ వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. మేము నిన్ను కలవడానికి ఎదురు చూస్తున్నాం ఆతృతగా. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. సో, వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అంటున్నాం. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలంటే విల్ లుక్ ఫార్వర్డ్ అంటాం. ఫ్యూచర్‌లో చెప్పాలంటే వి విల్ లుక్ ఫార్వర్డ్ అంటే టెన్స్ ఏదైనా మెయిన్ వర్బ్ అయినా లుక్ దగ్గరే మారాలన్నమాట. సో, టు తర్వాత వచ్చేది ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్ అయినా కావచ్చు, నౌన్ అయినా కావచ్చు. సో, వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. నిన్ను కలవడం కోసం మేము ఎదురు చూస్తున్నాము అని. కాదు నీ కోసం చూస్తున్నాం అనేటప్పుడు కూడా వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ అనొచ్చు. టు యూ అన్నా కూడా కరెక్ట్. అంటే ప్రొనౌన్ లేకపోతే నౌన్. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు రీనా. ఆమె కోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఆమె రాక కోసం అని కావచ్చు, ఆమెని కలవడం అని కోసం కావచ్చు. ఇలా చెప్పొచ్చనమాట. సో, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అరైవల్. అరైవల్ అంటే ఏంటి? అరైవ్ అనేది ఒక వర్బ్. కానీ అంటే రావడం, పోవడం, చేరుకోవడం అనే సందర్భంలో అరైవ్ అంటే చేరుకోవడం అని. మరి అరైవల్ అంటే రాక అంటే నౌన్ ఫార్మ్. సో, మనం నౌన్‌లో యూజ్ చేయాలంటే వి ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ అరైవల్. అంటే నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అని. షీ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్. సో, ఇక్కడ చూడండి ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే టు తర్వాత ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్‌ని గాని లేకపోతే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఫ్రేజ్‌ని గాని యూజ్ చేయాలి. ఇక్కడ షీ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్. అలాగే ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు టాకింగ్ టు యూ. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్ యూ. నిన్ను చూడడానికి, నిన్ను కలవడానికి ఎదురు చూస్తున్నా అని. సో, ఇలా తర్వాత మనం ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్‌ని యూజ్ చేయాలి. అంతేగాని ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ అనడం తప్పు. ఇది అర్థం చేసుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, అంటే ఇంగ్లీష్ మాకు బాగా వచ్చు అని కాన్ఫిడెంట్‌గా మాట్లాడే వాళ్ళలో కూడా ఈ తప్పు చూస్తుంటాం. అంటే లుకింగ్ ఫార్వర్డ్ టు అంటే టు ఇన్ఫినిటివ్ తర్వాత మనం వి1నే కదా యూజ్ చేయాలి. అందుకని ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ అనేస్తారు. ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇలా వి1 యూజ్ టు సీ యూ ఇలా అంటుంటారు. అది తప్పనమాట. టు సీయింగ్ యూ అనాలి. వర్బ్‌ని యూజ్ చేస్తే ఐఎన్‌జీతో యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలనమాట. టు తర్వాత వర్బ్‌ని యూజ్ ఈ పర్టిక్యులర్ ఫ్రేజ్‌లో లుకింగ్ ఫార్వర్డ్ టులో అన్ని చోట్ల అని అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ టు అనేది ప్రిపోజిషన్. సో, ప్రిపోజిషన్ తర్వాత మనం నౌన్ ఫ్రేజ్‌ని యూజ్ చేయాలి. లేకపోతే ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్‌ని యూజ్ చేయాలి. ఐఎన్‌జీ వర్బ్ ఫ్రేజ్‌ని మామూలు వర్బ్‌ని కాదు. అంటే బేసిక్ వర్బ్‌ని కాదు. టు సీ యూ, టు మీట్ యూ అనకూడదు. సో, ఇక్కడ షీ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్. షీ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హిమ్. అతన్ని
చూడ్డానికి ఆమె ఎదురు చూస్తుంది. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ విత్ యూ. నీతో క్రికెట్ ఆడాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆశగా అని. లేదు నీ కోసం చూస్తున్నారనుకో, దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. లేకపోతే ఫర్ యువర్ గేమ్ అని కూడా అనొచ్చు. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ గేమ్. టు యువర్ గేమ్. లేకపోతే దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. లేకపోతే దే ఆర్ లుకింగ్ వర్బ్‌ని యూజ్ చేసామనుకోండి ఐఎన్‌జితో దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లేయింగ్ విత్ యూ. టు ప్లేయింగ్ విత్ యూ అనాలి. సో, ఇక్కడ టు తర్వాత ఐఎన్‌జిని యూజ్ చేయాలి. వి1ని కాదు. టు ప్లే విత్ యూ అంటే తప్పవుతుందనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్ వి హావ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ మూవీస్. ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే చాలా రోజుల నుంచి ఇప్పటిదాకా అతను మూవీస్ చేయలేదు. మేము ఎదురు చూస్తూనే ఉన్నాము. వి హావ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ మూవీస్. హిస్ మూవీస్ అతని మూవీస్ కోసం. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం? నౌన్ ఫ్రేజ్‌ని యూజ్ చేస్తున్నాం. మూవీస్ అనేది నౌన్ కాబట్టి. సో, వి హావ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు హిస్ మూవీస్. ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై. నేను నీ రిప్లై కోసం ఎదురు చూస్తుంటా అని ప్రెజెంట్ డేస్‌లో చెప్పాలండి. అదే ఆమె ఎదురు చూస్తుంటుంది అని చెప్పాలంటే షీ లుక్స్ ఫార్వర్డ్ అనాలి. షీ లుక్స్. అతను అంటే హి లుక్స్ ఫార్వర్డ్. వాళ్ళు అంటే దే లుక్ ఫార్వర్డ్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో. సో, అదే నేను ఎదురు చూస్తాను అని ఫ్యూచర్ టెన్స్‌లో చెప్పాలంటే ఐల్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై. ఐల్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై. కానీ ఇదే సెంటెన్స్‌ని మనం ఐఎన్‌జీ వర్బ్‌తో యూజ్ చేసామనుకోండి. ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ అనాలి. ప్రెజెంట్ కంటిన్యూయస్ కావచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కావచ్చు. మనం ఇక్కడ లుక్ అనే మెయిన్ వర్బ్ దగ్గర మాత్రమే మార్చాలి. అంటే మనకి ఇదే కదా మెయిన్ వర్బ్. సో, తర్వాత వచ్చే వర్బ్ ఏదైనా టు తర్వాత వచ్చే ఏదైనా ఈ స్ట్రక్చర్‌లో ఏ వర్బ్ వచ్చినా అది ఐఎన్‌జితోనే యూజ్ చేయాలి. సో, ఇది ఒక స్పెషల్ ఫ్రేజ్ అన్నమాట. లుకింగ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్ టు అనేది. సో, దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఐ లుక్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై. ఐ లుక్ ఫార్వర్డ్ టు హియరింగ్ ఫ్రమ్ యూ. నీ నుంచి రెస్పాన్స్ వినడం కోసం నేను ఎదురు చూస్తున్నా. టు హియరింగ్ ఫ్రమ్ యూ అనాలి గానీ టు హియర్ ఫ్రమ్ యూ అనకూడదు. లేకపోతే టు యువర్ రిప్లై అనేస్తే సరిపోతుంది నౌన్‌ని యూజ్ చేసి. అలాగే ఐల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రెస్పాన్స్ అని కూడా అనొచ్చు. అంటే ఐల్ బీ అంటే ఎదురు చూస్తుంటాను అని చెప్పేటప్పుడు ఐడ్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు అని కూడా చెప్పొచ్చు. పొలైట్ వేలో. అలాగే ఊహించుకునేటప్పుడు అంటే ఎదురు చూస్తుంటాను అని చెప్పడానికి హి వుడ్ బి లుకింగ్ అతను ఎదురు చూస్తుండొచ్చు. హి వుడ్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రిప్లై లేకపోతే టు యువర్ రెస్పాన్స్, టు సీయింగ్ యూ, టు మీటింగ్ యూ. హి వుడ్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు టాకింగ్ టు యూ. నీతో మాట్లాడడానికి ఎదురు చూస్తుండొచ్చు అని ఊహించి చెప్పేటప్పుడు వుడ్ బి లుకింగ్ ఫార్వర్డ్. అదే ఫ్యూచర్‌లో ఎదురు చూస్తుంటాను అని చెప్పాలంటే విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ, మీటింగ్ యూ, టాకింగ్ టు యూ, ప్లేయింగ్ విత్ యూ. ఏదైనా కావచ్చు ఐఎన్‌జీ వర్బ్ మాత్రమే మనం యూజ్ చేయాలి. లేకపోతే నౌన్ ఫ్రేజ్‌ని యూజ్ చేయాలి. అది ఇక్కడ స్ట్రక్చర్ అన్నమాట. సో, అదే ఆమె ఎదురు చూస్తూ ఉంది చాలా రోజుల నుంచి అని చెప్పాలంటే షీ హాస్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్ హర్ పేరెంట్స్. అంటే పేరెంట్స్‌ని కలవడానికి ఎదురు చూస్తూ ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ టు షీ హాస్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్. విజిటింగ్ టు తర్వాత ఐఎన్‌జీ వర్బ్‌ని రాస్తున్నాం మనం. ఆ వర్బ్ రాస్తే అది ఐఎన్‌జీలోనే రాయాలి. లేకపోతే నౌన్ ఫ్రేజ్‌ని రాయాలి. సో, షీ హాస్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు విజిటింగ్ హర్ పేరెంట్స్ లేకపోతే టు సీయింగ్ హర్ పేరెంట్స్. ఇలా మనం చెప్పాలన్నమాట. ఈ టాపిక్ మీకు ఎంతవరకు అర్థమైందో ఒక క్వెషన్ మీకు ఇస్తాను. దాన్ని మీరు కామెంట్ బాక్స్‌లో కరెక్ట్‌గా రాసే ప్రయత్నం చేయండి. నేను మీ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తుంటా అని చెప్పడానికి ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ మీకు వీలైనన్ని ఎక్కువ సెంటెన్సెస్‌ని మీరు ఈ కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీ వీడియో కోసం అని రాయొచ్చు. అంటే టు తర్వాత నౌన్ ఫ్రేజ్‌ని ఉపయోగించి ఆ నౌన్ ప్లేస్‌లో వీడియో అని పెట్టి రాయొచ్చు. లేకపోతే చూడ్డానికని అనే వర్బ్‌ని వాచ్ అనే వర్బ్ ఫ్రేజ్‌ని వాచింగ్ అనే వర్బ్ ఫ్రేజ్‌ని ఉపయోగించి కూడా రాయొచ్చు. అంటే మీకు క్లూస్ కూడా నేను ఇస్తున్నా అన్నమాట. సో, వీలైనన్ని ఎక్కువ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో మీరు రాయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఈ వీడియో చూసి
కరెక్ట్‌గా రాసే ప్రయత్నం చేయండి. తప్పు రాసినా పర్వాలేదు. కానీ రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.